ప్రైజ్ ది లార్డ్. ఇది నాన్న మరి ప్రార్థనకు జవాబు పొందుట. నేటి దినాల్లో మనం ఆలోచన చేసినట్లయితే ప్రార్థనకి సమాధానం రావటం లేదు అని చెప్పేటువంటి వారు అనేక మంది. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ సమాధానం రావటం లేదు. ప్రార్థన చేయించుకుంటూ ఉన్నాం, మా యొక్క జీవితంలో మార్పు రావటం లేదు అని చెప్పేటువంటి వారు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభువారి వలన మనము పొందుకున్నటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఏంటి అంటే మనము ప్రార్థన చేయవచ్చును యేసు నామములో. ఎందుకంటే ఈ ప్రార్థనకి వారధి యేసుక్రీస్తు ప్రభువారే. మన యొక్క ప్రార్థన పరలోకములో వినిపించాలి అంటే ఆ మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారే. ఈ దినాన ప్రతి ఒక్కరము కూడా ఆయన నామములో ప్రార్థన చేయగలం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థనా జీవితంలో సమాధానం మనం పొందుకోవాలి అంటే మన ప్రార్థనలో కొన్ని ప్రాముఖ్యతలు అనేటువంటివి ఉండాలి, ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఉండాలి. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తిని మనం తీసుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథములో మరి ప్రార్థనకు ప్రతిఫలము పొందినటువంటి వ్యక్తి, తాను చేసినటువంటి ప్రార్థన వలన మరి దేవుని మనస్సు కరిగి చేయాలన్నటువంటి కీడు చేయకుండా అతని యొక్క ఆయుష్ని పొడిగించాడు దేవుడు. మరి అంతటి గొప్ప ప్రార్థన మరి హిజ్కియా చేయటం జరిగి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ హిజ్కియా ప్రార్థనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనం కొన్నిటిని చూద్దాం, ప్రభు సమయం ఇచ్చిన కొలది. ఇక్కడ 2వ రాజుల గ్రంథాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము మరి మొదటి నుంచి 5 వచనాలలో గనక మనం ధ్యానించినట్లయితే హిజ్కియా ఉన్నతమైనటువంటి ప్రార్థన అక్కడికి మనకు కనిపిస్తూ ఉంటుంది. హిజ్కియా చేసినటువంటి గొప్ప ప్రార్థన, అదే రీతిగా ఆ ప్రార్థనకు సమాధానం వెంటనే లభించినట్లు మనం చూస్తూ ఉంటాం. చూద్దాం మరి హిజ్కియా చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనలో మరి ఎన్ని అంశాలు ఉన్నాయి, ఏ రీతిగా ప్రార్థన చేయగలిగాడు అనేటువంటిది మరి పరిశుద్ధాత్ముడు జ్ఞానం ఇచ్చిన కొలది ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారులను ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెషయా వచ్చి ఒక మాట చెప్పాడు హిజ్కియాతో, హిజ్కియా నువ్వు చచ్చిపోబోతున్నావు అని చెప్పేశాడు. హిజ్కియా వెంటనే ప్రార్థించడం ప్రారంభించాడు. అయితే యెషయా ఏం చేశాడు, చెప్పాడు హిజ్కియాతో, నువ్వు చచ్చిపోతున్నావు నాయనా అన్నాడు అని తన పని ముగించుకొని వెళ్తా ఉంటే హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే వెంటనే పరిశుద్ధుడకు దేవుడు యెషయాతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. యెషయా అనగానే అయ్యా చెప్పయ్యా అన్నాడు. ఏంటి హిజ్కియా ఎంత ప్రార్థన చేస్తున్నాడో తెలుసా?
ఎంత దుఃఖిస్తూ ఉన్నాడో తెలుసా? వెళ్ళి 3వ దినమున నీవు దేవుని మందిరమునకు వస్తావని చెప్పుకో అంటాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తన ప్రార్థనకు సమాధానం ఏ రీతిగా పొంది ఉన్నాడు. అవసరతను బట్టి నువ్వు చేసేటువంటి ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు. 100కి 100% సమాధానం ఇవ్వగలిగినటువంటి దేవుడు నీవు నమ్మినటువంటి దేవుడు. నీవు నమ్మినటువంటి దేవుడు అసాధారణమైనటువంటి దేవుడు కాదు. ఒక రాయో రప్పో చెట్టో కాదు. నీవు నమ్మినటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతి నీవు నమ్మినటువంటి దేవుడు నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఎంతటి ధన్యులమో తెలుసా? హిజ్కియా ప్రార్థన విన్నటువంటి దేవుడు మన ప్రార్థన కూడా వినగలడు. హిజ్కియాకి సమాధానం ఇచ్చినటువంటి దేవుడు మన ప్రార్థనకు కూడా సమాధానం ఇవ్వగలడు. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మరి ఎలా హిజ్కియా యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటి? హిజ్కియా ఏ రీతిగా ప్రార్థన చేశాడు అనేటువంటి విధానమును కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే యెషయా వచ్చి రోగంతో బాధపడుతున్నటువంటి హిజ్కియా దగ్గరికి యెషయా వచ్చి, హిజ్కియా నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పగానే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, ఆలోచన చేయండి. సాధారణంగా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం ఆలోచన చేసినప్పుడు, మనకేదైనా బాగలేనప్పుడు నువ్వు చచ్చిపోతావు అంటే, చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆ డాక్టర్ కనుక చూసి అన్ని పరీక్షించి చూసి, అబ్బాయి నువ్వు చచ్చిపోతావు అబ్బాయి రేపు అన్నాడు అనుకో, ఎలా ఉంటుందో మన యొక్క వ్యక్తిగత జీవితం? గడ్డలాడిపోతామండి. ప్రాణభయం, ప్రాణం మీద తీపి. అయ్యో నేను చనిపోతే ఎలా? నా భార్య, నా బిడ్డలు ఎలా? నా రాజ్యం ఎలా? హిజ్కియాలో ఉన్నటువంటి వేదన. ఈ దినాన మనకి కూడా నువ్వు చనిపోబోతున్నావని తెలిస్తే ఎన్ని రకాలుగా ఆలోచిస్తామో. ఒక వివాహమై బిడ్డలు కుటుంబం ఉన్నటువంటి వ్యక్తి అయితే, అయ్యో నా భార్య పరిస్థితి ఏంటి? నా బిడ్డల పరిస్థితి ఏంటి? నా కుటుంబం ఏంటి? ఏమైపోవాలి నా కుటుంబం అని నిజంగా మొట్టమొదటిగా చేసేది ఏంటో తెలుసా? గుండెలు పగిలి కన్నీరు వస్తుందండి. ఎంతటి దుఃఖము! అమ్మో, ఆ దుఃఖాన్ని ఆపటానికి కూడా వల్ల కాదు. చూడండి, చాలామంది విషయాల్లో చనిపోయేటువంటి యొక్క సమయాలు కనుక మనం ఆలోచన చేసినట్లయితే, యవ్వన ప్రాయంలో చనిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు, అటువంటి భయంకరమైనటువంటి రోగము కలిగినప్పుడు ఆ వ్యక్తులను కనుక మనం పరిశీలన చేసినట్లయితే వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏంటో తెలుసా? పాస్టర్ గారు, నేనైతే ఏదో ఒక రకంగా వెళ్ళిపోతున్నా, నా జీవితాన్ని నేను ముగించుకుంటున్నా. అరే నా భార్య పరిస్థితి ఏంటి? నేనేమి మిగిలించలేకపోయాని, నా బిడ్డల పరిస్థితి ఏంటి అని నిజంగా ఎంతగా కృంగిపోతూ ఉంటారోనండి కొంతమంది. అదే రీతిగా మరి హిజ్కియా జీవితాన్ని మనం గమనించినట్లయితే, ఆలోచన చేసినట్లయితే, హిజ్కియాతో యెషయా చెప్తా ఉన్నాడు, నువ్వు చనిపోతున్నావు కాబట్టి నీ యొక్క జీవితాన్ని దీపం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకోమంటా ఉన్నాడు. నిజంగా మొట్టమొదటిగా అతను ఏం చేశాడో తెలుసా? హిజ్కియా యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటో తెలుసా? గుండెలు పగిలి బోర్న ఏడుస్తున్నాడండి, కన్నీరు విడుస్తున్నాడు. హిజ్కియాలో ఉన్నటువంటి గొప్పతనం, ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే కన్నీటిని ఏడుస్తున్నాడు. కన్నీరు అనగా ప్రార్థనలో ఏముండాలంట? కన్నీరు ఉండాలి. ప్రార్థనలో ఏముండాలి? కన్నీరు ఉండాలి. నిజమే, మన యొక్క వ్యక్తిగత జీవితాలను మనం పరీక్ష చేసుకున్నప్పుడు మన పాపములు అనగా ఉదయం నుండి సాయంత్రం వరకు చేసినటువంటి పాపాలు మనకు జ్ఞప్తికి వస్తే నిజంగా ఏడవమా? ఆ పాపాలే మనకు అడ్డుగోడగా ఉంటే, దేవునికి మనకు అడ్డుగా ఆ పాపాలే ఉన్నాయని దేవుడు చెప్తే నిజంగా కన్నీరు రాదా? ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా ఎంతటి దుఃఖము, ఎంతటి వేదన! మన పాపములు మనకు జ్ఞప్తికి వచ్చినప్పుడు మన హృదయము పగిలిపోతుందండి. నిజంగా దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా, దేవుని తెలుసుకున్నటువంటి విశ్వాసులుగా మన పాపములు ఎప్పుడైతే మనకు జ్ఞప్తికి వస్తాయో గుండెలు పగిలినటువంటి దుఃఖము మనలో వస్తుంది. గుండెలు పగిలిపోతాయి. ఎంతటి దుఃఖము, ఎంతటి కన్నీరు! నిజంగా నేటి ప్రార్థనా జీవితాలలో, విశ్వాసుల జీవితాలలో, ప్రార్థన చేస్తున్నామనేటువంటి విశ్వాసుల జీవితాలలో
కొదువైపోతున్నది ఏంటి అంటే కన్నీటిని విడిచే ప్రార్థనలు కనిపించటంలా. ప్రార్థన అవసరత అనగానే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం, సేవకుడే చేస్తాడనుకుంటున్నారు. కాదు కాదు, ఎవరికి వారుగా మోకరించి కన్నీరు కాచి ప్రార్థన చేసేటువంటి విధానం ఉండాలి ప్రతి విశ్వాసి కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటికైనా ఆలోచన చేయండి. చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. కన్నీరు నిజంగా రక్షించబడినటువంటి నీకు, నీ భర్త, నీ బిడ్డలు రక్షణ లేకపోతే, ఒకవేళ నేటి దినమే చివరి దినం అయితే, నేటి దినమే ప్రభువు దినం అయితే, నిజంగా వారందరూ పాతాళానికి వెళ్ళి నువ్వొక్కడివే పరలోకానికి వెళితే, అయ్యో ఆడ ఏం జరుగుతా ఉన్నదో తెలుసా? ధనవంతుడు పిలుస్తూ ఉన్నాడు, నా తండ్రి అయిన అబ్రహామా, చెప్పు, మై సన్, టెల్ మీ వాట్ యు వాంట్. అయ్యా, ఐఎమ్ సో థర్స్టీ, నాకు బాగా తప్పిక అవుతా ఉన్నది. ఐఎమ్ సో హంగ్రీ, బాగా ఆకలి అవుతా ఉన్నది, కానీ విపరీతంగా కాలిపోతున్నానయ్యా. చనిపోవాలని ప్రయత్నం చేసిన చావు రావటం లేదు తండ్రి, నన్నేమి చేయమంటావు? దప్పిక, భయంకరమైనటువంటి దప్పిక. ఇవ్వటంలా మంచినీళ్ళు అడిగితే, నేను భూమి మీద మంచినీళ్ళు కావాలి అంటే 10 మంది 10 రకాల గ్లాసులు తీసుకొచ్చి, అవసరమైతే బంగారపు గ్లాసులోనైనా నేను మంచినీళ్ళు తాగగలను. కానీ ఇక్కడ ఒక చిటికెన వేలుతో ఒక చొక్క వేయమన్నా సరే నా మాట వినేవారు లేరయ్యా. అక్కడైతే నేను పిలిస్తే 10 మంది పరిగెత్తుకొని వచ్చేటువంటి వారు, కానీ ఇక్కడ నేను పిలిస్తే పలికేవారు కూడా లేరు తండ్రి అని కన్నీరు కారుస్తూ, నిజంగా ఎంతో వేదనతో కూడినటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తిగా అక్కడ చూస్తూ ఉంటాం. వేదనతో కూడినటువంటి మాటలు అబ్రహాముని పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాం గారు అంటున్నాడు, నో, అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రావడానికి వీలే లేదయ్యా, లాజరు ఇక్కడ రాడు అక్కడికి అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ రక్షణ పొందినటువంటి నీవు ఆ యొక్క లాజరు స్థానంలో ఉండి, రక్షణ లేనటువంటి నీ కుటుంబ సభ్యులు ధనవంతుడి స్థానంలో గనక ఉన్నట్లయితే, ఒక్కసారి ఈ యొక్క సన్నివేశాన్ని ఒక్కసారి నీ జీవితంలో ఊహించుకో. గుండె పగిలిపోదా? గుండె బద్దలవుదా? వారి గురించి కన్నీరు కాచి ప్రార్థన చేయమా? ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో, కన్నీటి ప్రార్థన చాలా విలువైనటువంటిది. మన యొక్క ప్రార్థన జీవితంలో కన్నీరు అనగా మనం చేసిన పాపములను బట్టి కావచ్చు, మన కుటుంబ సభ్యులను బట్టి కావచ్చు, మన బంధువులను బట్టి కావచ్చు, మన సంఘంలో రక్షణ లేనటువంటి వారిని గురించి అయినా కావచ్చు, నువ్వు ఆలోచించి వారి గురించి ప్రార్థన చేసినప్పుడు కన్నీరు వస్తుంది. కాబట్టి హిజ్కియా ప్రార్థనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కన్నీరు విడిచినటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. తన యొక్క ప్రార్థనలో ఏమి విడుస్తూ ఉన్నాడు? కన్నీటిని విడుస్తున్నాడు. ఎంతో దుఃఖముగా కన్నీరు కారుస్తూ ఉన్నాడు. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, హిజ్కియా చేసినటువంటి పని దుఃఖిస్తూ ఉన్నాడు. దుఃఖించి వెంటనే తాను చేసినటువంటి పని ఏంటంటే మంచి వైద్యులను పిలిపించటంలా. యెషయానయ్యా, మరి నన్ను ఏం చేయమంటా, నేను బ్రతకటానికి అంటేలా ఏం చేస్తూ ఉన్నాడు అంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేయటానికి వెళుతూ ఉన్నాడు. ఆలస్యం చేయకుండా వెంటనే ఎక్కడికి పోతా ఉన్నాడు? ప్రభువు సన్నిధిలోనికి పోతా ఉన్నాడు. ఎక్కడికి పోతా ఉన్నాడు? కన్నీరు కారుస్తూ ఉన్నాడు. కన్నీరు కాచిన తర్వాత ఎక్కడికి వెళ్తా ఉన్నాడట? ప్రభువు సన్నిధిలోనికి వెళుతూ ఉన్నాడు. ప్రభువుని ఆశ్రయించటానికి వెళుతున్నాడు. చూడండి, మన యొక్క విశ్వాస జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థనా జీవితంలో ప్రభువుని సమీపించేటువంటి అనుభవం ఉండాలి. మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే ప్రభువుకి సమీపముగా ఉండాలి. యు ఇమాజిన్ ఏంటి? ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్. ప్రభువుని సమీపముగా, చాలా దగ్గరగా వచ్చినటువంటి అనుభవం. మీన్స్ క్లోజ్లీ, దగ్గరగా అనగా మన యొక్క ప్రార్థనా జీవితంలో ప్రార్థన చేసేటువంటి యొక్క సమయంలో మనం ఆలోచన చేయవలసినది ఏంటి అంటే, ప్రభువు నాకు దగ్గరగా ఉన్నాడు, నా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. చూడండి, ప్రార్థన అనగా ప్రభువుకి
సమీపముగా వచ్చుట. సమీపముగా వచ్చుట. ప్రార్థనలు ఎక్కడికి రావాలా? ప్రభువుకి సమీపముగా రావాలి. చూడండి, ఒకప్పుడు మేము చిన్నప్పుడు మరి ఈ యొక్క ప్రార్థన గురించి అడిగినప్పుడు సేవకుడు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, నువ్వు మోకరించినప్పుడు నీ ఎదురుగా ఒక చిన్న కుర్చీ వేసుకో, కుర్చీలో బైబిల్ పెట్టు. అక్కడ ఎవరున్నారంట? యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నారని అనుకో. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, నీ ఎదురుగా కూర్చున్నాడు కదా యేసయ్య. ఎవరు ఎదురుగా? మన ఎదురుగా కూర్చున్నాడు కదా యేసయ్య. నీ ప్రార్థన వింటాడు. అలవాటు చేసుకో అన్నాడు. చాలా సందర్భాలలో కుర్చీలో బైబిల్ పెట్టుకొని కింద కూర్చొని చదువుకున్నటువంటి సందర్భాలు కూడా చాలామంది భక్తులు చెప్పినటువంటి మాట. ఎందుకంటే యేసయ్య మన ముందు ఉన్నాడు. నిజంగా ఇది విశ్వాసం. నమ్మినటువంటి వారికి యేసుని గూర్చినటువంటి మాట నమ్మితే విశ్వాసం. నమ్మకపోయినటువంటి వారికి ఏమీ చెప్పలేము, నమ్మించలేము, అవసరం కూడా లేదు నమ్మనటువంటి వారికి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి సమీపముగా రావటం. హిజ్కియా యొక్క తన యొక్క ప్రార్థనా జీవితంలో రెండవదిగా చేసినటువంటి పని ఏంటంటే సమీపముగా వస్తున్నాడు. దేవునికి చాలా దగ్గరగా క్లోజ్గా వస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూడండి, ఈ యొక్క ప్రార్థనా జీవితంలో కూడా దేవునికి సమీపించేటువంటి జీవితం ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చేటువంటి మరి ప్రార్థనా జీవితం ఉండాలి ఈ యొక్క ప్రార్థనలో. మూడవదిగా చూసినట్లయితే, మూడవ మాటగా మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ జరిగినటువంటి యొక్క సందర్భంలో మనం ఆలోచిస్తే ఏం చేస్తున్నాడు అంటే, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొనెను అనగా, చూడండి, గదిలోనికి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు? మోకరించి గోడ వైపు తిరుగుతూ ఉన్నాడు అనగా రహస్యముగా చేసేటువంటి ప్రార్థన, ముఖ్యంగా ఏకాంత ప్రార్థన. అనగా ఈ యొక్క ప్రార్థన జీవితంలో ఏముండాలి అంటే ఏకాంతత ఉండాలి. ఏకాంతత అనగా అర్థం ఏంటంటే ఒంటరిగా ప్రభువుని సమీపించేటువంటి విధానం ఉండాలి. మన యొక్క ప్రార్థనా జీవితంలో కూడా మనం సరైనటువంటి ప్రతిఫలము మనం పొందుకోవాలి అంటే, ముఖ్యంగా వ్యక్తిగతంగా మనం పొందాలి అంటే ఏకాంత ప్రార్థన అనేటువంటిది చాలా అవసరం. నేటి దినాలలో మన ప్రార్థనలు ఏముండాలి? మన యొక్క ప్రార్థనా జీవితంలో ఏకాంతత ఉండాలి. ఏముండాలి అంటే ప్రార్థనలో మూడవ అంశము ప్రార్థన ఏకాంతత. ప్రార్థనలో ఏముండాలి? ఏకాంతత ఉండాలి. ఏకాంతత అనగా ఒంటరిగా చేసేటువంటి ప్రార్థన. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం గనక గమనించినట్లయితే ప్రార్థన గురించి చాలా స్పష్టమైనటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారు పలకటం జరిగింది. నీవు ప్రార్థన చేయున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యముగా నీ తండ్రికి ప్రార్థన చేయి. రహస్య ప్రార్థన అనగా ఏకాంతతతో కూడినటువంటి ప్రార్థన, ఏకాంతముగా ప్రభువుకి సమీపించుట. మన యొక్క వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఎవరి వ్యక్తిగత జీవితంలోనైనా కావచ్చు, ఏకాంత ప్రార్థన అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ప్రార్థనలో హిజ్కియా సక్సెస్ఫుల్ జీవితాన్ని పొందడానికి గల కారణం ఏంటంటే హిజ్కియాలో ఏకాంతత ఉన్నది. చూడండి, మరణమవుతున్నామనేటువంటి మాట వినగానే కంగారు పడినా, తొందరపడినా, కన్నీరు కార్చాడు, దేవుని సమీపించాడు, ఏకాంతతకి వెళ్ళిపోయాడు. ప్రభుతో నేను మాట్లాడుకోవాలన్నాడు, ప్రభుతో నేను మాట్లాడాలనుకున్నాడు. చూడండి, సాధారణంగా ఒక రాసు ఉన్నాడు అంటే ఎంతోమంది తన చుట్టూ కూర్చొని ఉండవచ్చు, ఎంతోమంది ఉండవచ్చు, కానీ అందరూ విడిచిపెట్టాడు, వెళ్ళిపోయాడు. ఏకాంతంగా ప్రభువుని సమీపిస్తూ ఉన్నాడు, సమీపించాడు. మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరుగా ఎంతమంది ఉన్ననో ప్రభువుతో ఏకాంతముగా గడిపేటువంటి సమయం మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా ఉండాలి. మరి నాలుగో మాటగా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియ దేవుని సంగమా, చూడండి, ఇక్కడ 3వ వచనంలో యెహోవా యథార్థ హృదయుడునై. ఏంటి? యథార్థ హృదయుడనై నీ ఎదుట నేను ఎలా ఉన్నాను?
చూడండి, ప్రార్థనలో మన యొక్క జీవితంలో మరి ప్రార్థనలో ఉండవలసినటువంటి 4వ లక్షణం ఏంటి అంటే యథార్థత. ఇది చాలామంది జీవితాల్లో యథార్థత అనేటువంటిది లోపిస్తూ ఉన్నది. చూడండి, ప్రార్థనలో 4వది ఏముండాలి అంట? యథార్థత. ఏముండాలి? యథార్థత ఉండాలి, యథార్థవంతమైన జీవితం. అందుకే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితము ఒక పుస్తకము అనుకుంటే ఎన్ని పేజీలు దాచిపెడతాం మనం? నిజంగా ఆలోచించేయండి. ఒక యవనస్తుడు చూసుకున్నట్లయితే తన భార్యకు నిజంగా తన జీవితాన్ని తెరచిన పుస్తకం మళ్ళీ చూపించగలడా? ఎంతమంది చూపిస్తూ ఉన్నారు? మరి భార్యగా నీ భర్తకు నీ జీవితం అనే పుస్తకాన్ని ఏ పేజీ దాయకుండా నిజాయితీగా చూపించగలవా? నిజంగా ఎంతమంది చూపించగలరు? చూడండి, అనగా బిడ్డల విషయం, ఎవరి బిడ్డలు ఎంతమంది మీ యొక్క జీవితాలను తెరచిన పుస్తకం వలె మీ తల్లిదండ్రులకు చూపించగలరు? ఎన్ని దాస్తామో తెలుసా? ఎన్ని దాచిపెడతామో తెలుసా? నిజంగా ఎంతటి ఘోరము, ఎంతటి పాపము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే రీతిగా దేవుని దగ్గర కూడా మన యొక్క జీవితాలను పరిశీలన చేసినప్పుడు యథార్థత అనేటువంటిది యథార్థత అనేటువంటిది లోటుగా ఉంటున్నది. యథార్థవంతులుగా ఉండటానికి ప్రయత్నం చేయటంలా దాయకానికే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందుకే కీర్తనాకారుడు అంటాడు కదా, ఏమని? నీ పాపములను కప్పుకొనక ఒప్పుకో. ఒకవేళ దేవుని ఎదుట నువ్వు ఏదైనా పాపము చేస్తే, ఏదైనా తప్పు చేస్తే, అది నీకు తప్పని తెలిసినప్పుడు, అది పాపం అని తెలిసినప్పుడు వెంటనే యథార్థముగా ప్రభువా నేను చేశానయ్యా అని ఒప్పుకో. శిక్ష పడితే పడుతుంది, లేదా పో నా కుమారుడా నేను నిన్ను క్షమించాను అనొచ్చు. ఎందుకంటే మనము నమ్మినటువంటి దేవుడు క్షమించేటువంటి దేవుడు. లేకపోతే ఈ దినాన మనం చేసేటువంటి పాపాలకి నిజంగా పాపానికి ఒక కొరడా దెబ్బ అంటే నిజంగా ఎన్ని కొరడా దెబ్బలు తినాలి ఉదయం నుండి సాయంత్రానికి లెక్క గడితే. నిజంగా ఆ దెబ్బలు మనం తింటున్నామా? తినటంలా. ఎందుకంటే మన పాప శిక్ష యావత్తు తాను భరించి ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసిన ఎటువంటి పాపమునైనను ప్రభు ఎదుట ధైర్యముగా యథార్థముగా ఒప్పుకునేటువంటి వారముగా ఉండాలి. అనగా ప్రార్థనలో యథార్థత ఉండాలి. అందుకంటున్నాడు కదా హిజ్కియా, అయ్యా దేవా, నీ ఎదుట యథార్థవంతుడనై నేను ఎలా జీవించానో నీకు తెలియదా? నా యొక్క జీవితం నీ ఎదుట తెరచిన పుస్తకము కదా, ఆ యొక్క పుస్తకములో ఒక్క పేజీని కూడా నీ ఎదుట నేను దాచిపెట్టలా. ప్రతి పేజీ నీకు తెలుసు, నా జీవితం ఏంటో నీకు తెలుసు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క జీవితంలో కూడా, నీ యొక్క విశ్వాస జీవితంలో కూడా యథార్థత అనేటువంటిది అలవాటు చేసుకో. యథార్థత ఉండాలి. 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, ఏంటి? సత్యముతో నీ సన్నిధిని నేను ఎలా నడుచుకుంటునో. సత్యముతో. చూడండి, సత్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఈ దినాన ఎలాగా యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి మన యొక్క వ్యక్తిగత జీవితాలు ఉండాలి. మన ప్రార్థనలో యేసు కనిపించాలి. అనగా మన ప్రార్థనా జీవితంలో వాక్యము ఉండాలి. మన ప్రార్థనలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యమును ఎత్తిపట్టి ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉండాలి. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు కదా, సత్యముతో నేను ఎదుట నేను ఎలా జీవించానో నీకు తెలుసుగా తండ్రి. మనం కూడా సత్యము కలిగి మన యొక్క జీవితాల్లో కూడా ప్రభువులో ఉండాలి. చూడండి, ప్రార్థనలో ఏముండాలి అంటే 5వదిగా సత్యము. ఆరోదిగా మనం గనక గమనించినట్లయితే, ఆరోదిగా చూసినట్లయితే నీ దృష్టికి అనుకూలముగా, ఎలాగంట? నీ దృష్టికి అనుకూలముగా. నిజంగా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఏ రోజైనా ఆలోచన చేసామా? దేవునికి అనుకూలముగా, దేవునికి ఇష్టముగా మన యొక్క వ్యక్తిగత జీవితాలు ఉంటున్నాయా లేవా? చూడండి, ఏంటంటే ప్రార్థనలు ఏముండాలి? ప్రార్థనా జీవితం అడిగేటువంటి విధానంలో దేవుని దృష్టికి అనుకూలముగా జీవించుట. దేవుని దృష్టికి అనుకూలముగా జీవించుట.
నిజంగా ఇది గనక చేస్తే మన విశ్వాస జీవితాలు ఎంత ఉన్నతంగా ఆశీర్వదించబడతాయో తెలుసా ప్రియ బిడ్డలారా. ఆయన దృష్టికి అనుకూలంగా మన యొక్క వ్యక్తిగత జీవితాలు ఉండాలి. ఆయన సంతోషపరిచే విధంగా మన యొక్క వ్యక్తిగత జీవితాలు ఉండాలి. నిజంగా మన ప్రార్థనలో నిజంగా అడగగలమా ఈ మాట? అయ్యా, నీవు సంతోషంగా ఉండాలి అంటే, నన్ను బట్టి నువ్వు సంతోషించాలి అంటే నేను ఎలా జీవించాలి అని ఏ రోజు ఆయన అడగగలమా? ఒకసారి ఆలోచన చేయండి. మన ప్రార్థనా జీవితంలో ఈ మాటను ఉపయోగించగలమా? ఎప్పటికీ మనం ఉపయోగించేటువంటిది ఏంటో తెలుసా? అయ్యా, నాకు అప్పులు ఉన్నాయి, అప్పులు పోవాలా. నాకు రోగం ఉంది, రోగము పోవాలా. నా పిల్లలే ఈ ఊర్లో ఉన్నతంగా ఆశీర్వదించబడాలా. అన్ని కుటుంబాల కన్నా నా కుటుంబమే బాగుండాలా. అన్ని కుటుంబాలు పాడైన సంతోషమే. ఇదేగా మన ప్రార్థనా జీవితం. ఎక్కడికి వెళ్ళినా ఇదేగా. నా బిడ్డల జీవితాలు బాగుండాలి, నా జీవితం బాగుండాలి. మరి పక్కవారి జీవితాలు, బాధ్యత కలిగినటువంటి క్రైస్తవులుగా అందరం సంతోషముగా ఉండాలని ప్రార్థన చేయాలి. అందరం సంతోషముగా ఉండాలని ప్రార్థన చేయించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి జీవితం, ఆయన దృష్టికి అనుకూలముగా మనం జీవిస్తున్నామా లేదనేటువంటిది ఎప్పుడు కూడా మనకి వ్యక్తిగత జీవితాల్లో ఉండాలనగా ప్రభువుని సంతోషపెట్టేటువంటి జీవితం. మనం ఏ పనులు చేస్తే ఆయన సంతోషిస్తాడో ఆ పని చేయడానికి ప్రయత్నించాలి. ఏమంటున్నాడు? నేను పరిశుద్ధులను కాబట్టి మీరు కూడా మీ జీవితాల్లో పరిశుద్ధతను అలవర్చుకోండి, మీ యొక్క జీవితాలను పరిశుద్ధంగా మార్చుకోండి అంటున్నాడు. ఇంకోటి, సర్వసృష్టికి వెళ్ళి సర్వలోకానికి నా సువార్తను ప్రకటించడు. ఎందుకంటే నేను రెండవ రాకడ సమయంలో గనక వచ్చినప్పుడు అనేక మంది మరణానికి వెళ్ళకనగా పాతాళానికి వెళ్ళక రక్షించబడినట్లు నన్ను ఎరిగినటువంటి మీరు అనేక మందికి సాక్ష్యములు ఇచ్చి వాక్యమును ప్రకటించి నా శిష్యులుగా చేయండి అని చెప్తా ఉన్నాడు. ఇదే ఆయన చెప్పింది. నిజంగా చేస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడండి. ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించి మనం పరిశుద్ధంగా జీవిస్తూ అనేక మందికి ఆదర్శంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన దృష్టికి అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి ప్రార్థనలో. అదే రీతిగా 7వ మాటగా మనం ఆలోచన చేసినప్పుడు చూసినట్లయితే 3వ వచనం చివరి భాగంలో కృపతో జ్ఞాపకము చేసుకునము. ఏం చేస్తా ఉన్నాడు? అయ్యా, నీ కృప, ఉచితమైన కృప, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అనగా దేవుని కృప కొరకు కనిపెట్టాలి. మన యొక్క ప్రార్థనలో ప్రార్థన దేవుని యొక్క కృప. కనిపెట్టాలి. దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టాలా. దేవుని కృప చాలా విలువైనటువంటిది. దేవుని కృప చాలా విలువైనటువంటిది. కేవలం ఆయన ఉచితమైన కృప ద్వారా మనం రక్షించబడి ఉన్నామండి. ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ చాలా ఉన్నతమైనటువంటిది. కాబట్టి మన ప్రార్థనలో ఏముండాలి అంటే దేవుని కృప కొరకు కనిపెట్టేటువంటి వారముగా ఉండాలి. విసుగక ఆయనను విసిగించక ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలండి. చూడండి, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ప్రార్థన చేసి ముగించిన తర్వాత కొంత సమయానికి ఏం జరిగినదంటే 5వ వచనంలో, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. దేవుడిచ్చినటువంటి ఆయన ప్రార్థనకి ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి బహుమానం ఏంటో తెలుసా? ఏమొచ్చింది? మంచిగా ఏమొచ్చింది? విజయం. ప్రార్థనలో జవాబు ఏమొచ్చింది? ఇక్కడ ఆలోచన చేసినట్లయితే చూడండి, ఏమొచ్చిందని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అనగా జీవాన్ని ఇచ్చేదను. రెండోదిగా ఆలోచన చేసినట్లయితే ఇంకేమిస్తున్నాడు? 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. చూడండి, దేవుని మందిరమునకు వచ్చేటువంటి గొప్ప ధన్యత. చూడండి, అనగా మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి, అనగా నిర్జీవంగా పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి
దేవుని మందిరానికి నడిచిపోయేటువంటి శక్తిని, బలాన్ని ఇస్తానంటున్నాడు. చూడండి, పరిపూర్ణమైనటువంటి జీవాన్ని ఇస్తానంటున్నాడు. దేవుని మందిరానికి నడిపిస్తానంటున్నాడు. దేవుని మందిరానికి నడిపిస్తాను. మూడవదిగా ఆయుష్ను పెంచుతున్నాను. ఏమంటున్నాడు? నిన్ను బాగు చేస్తా, నో ప్రాబ్లం, హిజ్కియా, యూ డోంట్ వరీ, ఐఎమ్ హియర్, నేనున్నా, నీ రోగాన్ని నేను బాగు చేస్తాను, నీ రోగాన్ని నేను బాగు చేస్తాను. దేవుని మందిరానికి నేను నడిపిస్తాను. దేవుని మందిరానికి నువ్వు వస్తావు. మూడవదిగా చూసినట్లయితే నీ ఆయుష్ను నేను పొడిగిస్తూ ఉన్నా, నీ మనోవేదనను నేను తొలగిస్తూ అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి హిజ్కియా యొక్క వ్యక్తిగత జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనం చూసినట్లయితే, కన్నీరు, ప్రభువునికి సమీపించుట, ఏకాంతత, యథార్థత, సత్యము, దేవుని దృష్టికి అనుకూలంగా నడిచేటువంటి జీవితము, అదే రీతిగా దేవుని కృప కొరకు కనిపెట్టేటువంటి జీవితము కలిగి ఉన్నాడు ఆయన యొక్క ప్రార్థనలో. అయితే ఆయన పొందుకున్నటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి బహుమానము నిత్య జీవాన్ని పొందుకుంటూ ఉన్నాడు. అదే రీతిగా దేవుని మందిరానికి వెళుతూ ఉన్నాడు. మూడవదిగా ఆయుష్ను పొడిగించుకున్నాడు. ఆయన ఏదైతే కోరుకున్నాడో, ఆయనకి ఏదైతే లోటుగా ఉన్నదో తన ప్రార్థన ద్వారా పొందుకోవటం జరిగి ఉన్నది, ప్రార్థన ద్వారా. అదే రీతికి ఈ దినాన ప్రియ సహోదరా, నీ జీవితంలో ఏ అవసరతలు ఉన్నాయో, నీ కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయో, వాటన్నిటినీ దేవుని సన్నిధిలోనికి తీసుకునిరా. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. హిజ్కియాకి సమాధానం ఇచ్చినటువంటి దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకి కూడా సమాధానం ఇస్తాడు. కాబట్టి ఈ దినం నుంచి నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి సమాధానం పొందుకోవాలి అంటే ఇక ప్రార్థనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను నువ్వు కూడా నేర్చుకో. హిజ్కియా వలె ప్రార్థించడానికి ప్రయత్నించి ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలము పొందు. దేవుడి మాటలను తన వినికిడిలో దీవించును కాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఘనమైన దేవ, గొప్ప దేవ, రాజుల రాజా, ప్రభుల ప్రభు, మీకు వందనాలు తండ్రి. హిజ్కియా జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నిజమే ప్రభు, అటువంటి ప్రార్థనా జీవితం అందరికీ దయచేయండి. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సిద్ధపరచండి. అటువంటి ప్రార్థనా జీవితము మాకు దయచేయండి ప్రభు. మా ప్రార్థనకు సమాధానం దయచేయండి. నీవు తప్ప మాకెవ్వరూ లేరు నాయనా. మా మొర ఆలకించేది మీరే. మేము దుఃఖపడినను, సంతోషపడినను, ఏదైనాను నీ వైపు చూసి మాత్రమే ఇవన్నీ కూడా సాధ్యం ప్రభు. ఆ రీతిగా మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని సిద్ధపరచమని, నీ కొరకు నిరీక్షించేటువంటి ప్రభు మనస్సును దయచేయమని, నీ కృప కొరకు కనిపెట్టేటువంటి మనస్సును మాకు దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.